మాడుగుల తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పైలా ప్రసాద్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఘాటీ రోడ్ జంక్షన్ నుంచి 5,000 మంది కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోజిషన్లోనే కుట్రలు కుతంత్రాలు ఉంటాయని అనుకునేవానని, అయితే సొంత పక్షంలోని కూడా వెన్నుపోటుదారులు ఉంటారని ఈరోజే తెలిసిందని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం యొక్క ఆశీస్సులు తనకే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రమే నామినేషన్ ఇస్తాను. అది మీకు చూసుకోవచ్చు, కావలిస్తే కాపీ కూడా పంపిస్తాము. అందరికీ తెలుసు, నేను పైలా ప్రసాద్ని మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నా ముహూర్తపరంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, పైలా యువసేన అభిమానులు ఇంకా ఎంతోమంది ఈరోజు వచ్చి నా నామినేషన్కి ఈరోజు సపోర్ట్గా నిలబడినందుకు వాళ్ళందరికీ మీ మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, నేను మా మిస్సెస్. ఎందుకంటే ఈరోజు మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇప్పటి వరకు నడిపించిన ఈ ప్రజలే మాకు ధైర్యం, కొండంత అండ. వాళ్ళు మాకు శ్రీరామ రక్ష కూడా వాళ్ళే అని చెప్పేసి ఈరోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 15 సంవత్సరాలు ఈరోజు కష్టం రానున్న రోజుల్లో ఫుల్ఫిల్ అవుతుంది. నేను మాడుగుల నియోజకవర్గం 2024 ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్రజల కోసం, ఈ 15 సంవత్సరాలు నా నిరీక్షణ ప్రజలు సేవ చేయడం కోసం నా నిరీక్షణ డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఎంతో కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు, వితిన్ ద పార్టీలో కుట్రలు, అదేవిధంగా అపోజిషన్ కుట్రలు, ఇక పార్టీ ఇక ఇది అదని చెప్పే పనిలేదు. ఇంత దీంట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి సీట్ ఈరోజు డెఫినెట్గా గెలిపించుకొని 2024 అసెంబ్లీకి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి తీసుకెళ్ళి ఆయనకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను.